అంటే గురువుకి ఆది కాలం నుంచి కూడా చాలా గొప్ప స్థానం ఇచ్చారమ్మా. గురువు బ్రహ్మస్వరూపము. అయితే ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పోల్చడానికి గల కారణం ఏమిటంటే, బ్రహ్మ వాక్కుకి అధిష్టాన దేవత, విష్ణు మనస్సుకు అధిష్టాన దేవత, పరమేశ్వరుడు కర్మకు పనికి అధిష్టాన దేవత. అంటే మనస వాచ కర్మ, ఇవి మూడును మనిషికి త్రికరణ శుద్ధిగా ఉండాలంటారు. త్రికరణ శుద్ధి అంటే అదే మనస వాచ కర్మ. మనం మనసులో ఏది అనుకుంటామో అది చెప్పాలి, ఏది చెప్తున్నామో అది చెయ్యాలి. ఈ ముగ్గురిని త్రికరణ శుద్ధిగా కలిగినటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దేది గురువు. మీకు చదువులు బోధించినటువంటి గురువులు, వాళ్ళు ప్రాథమిక స్థాయి కావచ్చు, ఉన్నత పాఠశాల కావచ్చు, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, ఏదైనా సరే మీ అభివృద్ధి కోసం తోడ్పడినటువంటి గురువులందరికీ కూడా మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలియజేయాలి. అయితే ఈ సంస్కారం మాత్రం మీలాంటి కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. మనకి పాఠాలు బోధించిన గురువుల్ని ఒక్కసారి మనం చూడాలి, వాళ్ళని కలవాలి, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి అనేటువంటి ఆ గొప్ప సంస్కారం ఉంది చూసారా, దానికి మీ అందరినీ కూడా నిజంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎథిక్స్ అనేటువంటివి ఈ రోజుల్లో కనుమరుగైపోయాయి. ఉపాధ్యాయుడు వెళుతున్నాడంటే కనీసం అతని వైపు చూడటానికి కూడా ఇష్టపడట్లేదు. అలాంటి స్థితిలో ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం మా దగ్గర హై స్కూల్ చదువుకుని బయటికి వెళ్ళిన మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా ఆశీర్వాదం తీసుకోవటం కోసం మీరందరూ రావటం అనేది చాలా సంతోషంగా ఉంది. మీలో చాలా మంది అందరూ కూడా ఆడపిల్లలందరూ కూడా వివాహాలు చేసుకుని మీ భర్తలతో పిల్లలతో, అబ్బాయిలందరూ కూడా వివాహాలు చేసుకుని మీ భార్యలు మీ పిల్లలతో ఒక గృహస్థాశ్రమాన్ని ధర్మాన్ని పాటిస్తున్నారు. చాలా ప్రతి మనిషి యొక్క జీవితంలో అతి ముఖ్యమైనటువంటి దశ ఇదే, గృహస్థాశ్రమ ధర్మం. మీరు మీ బిడ్డల్ని, మీ సంసారాన్ని చక్కగా నడుపుకోవటం, అతిథులను గౌరవించటం, ఇట్లాంటిదంతా కూడా చెయ్యాలి. ప్రత్యక్ష దైవాలు అనేటువంటి ఒక పాఠం అమ్మ ఇటీవల కాలం 10th క్లాస్ వాళ్ళకు ఉంది. దాంట్లో కౌశికుడు అనేటువంటి ఒక ఆయన చదువుకుంటాడు, బాగా చదువుకుంటాడు, ఇంకా ఉన్నత విద్య చదవాలని చెప్పేసి ఆయన ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. దారిలో ఒక చోట చెట్టు కింద కూర్చొని వేదాధ్యయనం చేస్తూ ఉండగా ఆ చెట్టు పై నుంచి ఒక కాకి నెత్తి మీద రెట్టేసింది. దాంతో అతనికి కోపం వచ్చింది. బాగా కోపంగా పైకి చూశాడు. తీక్షణమైనటువంటి ఆ చూపులకి ఆ కాకి పాపం కింద పడి చనిపోయింది, మాడిపోయింది. సరే, అతను మళ్ళీ కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక ఇంటికి వెళ్ళాడు. ఆకలి వేస్తోంది, ఎవరైనా భిక్ష వేస్తారేమో అని చెప్పేసి భిక్ష అడిగాడు ఒక ఇంటి ముందు నిలబడి. అయితే ఆ ఇల్లాలు రాలేదు, తొందరగా బయటికి రాలేదు. కారణం ఏమిటంటే అదే సమయంలో ఆ ఇల్లాలు భర్త ఆయన వచ్చారు. పాపం ఆయనకి భోజనం అది పెడుతుందన్నమాట. అందుచేత ఆవిడ తొందరగా రాలేకపోయింది. వీటికి కోపం వచ్చింది కౌశికుడికి. వెంటనే కాసేపటికి వచ్చింది. ఆ పడంగా చాలా కోపంగా చూశాడు ఆమె వైపు. నువ్వు కోపంగా చూస్తే మాడిపోవటానికి నేను చెట్టు మీద ఉన్న కాకిని కాదు అంది. అనేటప్పటికీ ఆయనకి వెంటనే అయ్యి బాబాయ్ అనుకుంది, నా చూపులకి కాకి చనిపోయిందనే విషయం ఎలా తెలిసిందని చెప్పేసి. ఏమ్మా, సరే నేను నీకు ఒక వ్యక్తిని గురించి చెప్తాను, అక్కడికి వెళ్ళు, ఆయన్ని కలు, నీకు ధర్మాలు బోధిస్తాడని చెప్పింది. వెళ్ళాడు. ఎక్కడంటే పలానా చోట ఉన్నాడు, అతని పేరు ధర్మవ్యాధుడు అని చెప్పింది. సరే, నెమ్మదిగా ఆచూకీ తెలుసుకుని వెళ్ళాడు. ఇంతకీ ఆ ధర్మవ్యాధుడు ఎవరు అంటే మాంసం అమ్ముకునేటువంటి ఒక సామాన్యుడు. మాంసం దుకాణం అతన్ని. ధర్మవ్యాధుడు అంటే వేదాలు అవపోసరం పెట్టిన వ్యక్తి ఏమో అనుకున్నాడు ఈయన. తీరా చూస్తే కాదు, అతను ఒక మాంసం అమ్ముకునేటువంటి మామూలు వ్యక్తి. అయ్యా, పలానా ఇల్లాలు మిమ్మల్ని కలవమన్నారు, మీ దగ్గర ధర్మాలు తెలుసుకోమని నేను చెప్పేసి.
సరే రండి అని ఇంటికి తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళి ఆ ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, ఈ ధర్మవ్యాధుడి యొక్క తల్లిదండ్రులు ఉన్నారు. నేను పూజిస్తున్నాను, సేవిస్తున్నాను, వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉన్నాను. నేనే కాదు, నా భార్య పిల్లలు కూడా వాళ్ళ సేవలు చేస్తూ ఉంటారు. ఇదే నేను చేస్తున్నటువంటి ధర్మం అంతే. మీరు కేవలం చదువు గురించి అనేటువంటి ఆ మిషతో బయటకు వచ్చారే తప్ప తల్లిదండ్రులు చూడాలి, వాళ్ళ యొక్క మంచి చెడ్డ చూడాలి, ఈ సమయంలో వాళ్ళకి మనం తోడుగా ఉండాలి అనేటువంటి అసలైన ధర్మాన్ని మీరు వదిలిపెట్టేశారు అనేటప్పటికీ వెంటనే మీరు వెళ్ళి మీ తల్లిదండ్రులు సేవించడం చేయండి. అందుచేత గృహస్థాశ్రమ ధర్మములో మనకి ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. అబ్బాయిలు మీరు కూడా తల్లిదండ్రులు, అమ్మాయిలు తల్లిదండ్రుల్ని అత్తమామల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవటం. తర్వాత మీ పిల్లలకి మీరు ఏ రకమైనటువంటి విద్యాబుద్ధులు ఇక్కడ అభ్యసించారో మన ప్రాంగణంలో అదే రకమైనటువంటి డిసిప్లిన్, ఎందుకంటే మీరందరూ కూడా పర్ఫెక్ట్ డిసిప్లిన్తో ఇక్కడ ఉన్నారు. ఏఎంజీ విద్యార్థులు అంటే వాళ్ళకు ఒక క్రమశిక్షణ ఉంటుంది, చదువు ఉంటుంది, ఆటపాటలు అన్నిటిలో కూడా ఆల్రౌండర్స్. ఇది ఎప్పుడో 30 సంవత్సరాల క్రితమే మనకి వచ్చింది. అది ఒక సత్సంప్రదాయంలో మీరు పెరిగారు. ఆ సత్సంప్రదాయమే ఇప్పుడు మీరు ఈ రకమైనటువంటి కార్యక్రమం నిర్వర్తించడానికి ఒక కారణమైంది. కనుక మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా క్రమశిక్షణతో పెంచండి. వాళ్ళకంటూ ఒక గోల్ ఇవ్వండి. మీరు ఏ రకమైన డిసిప్లిన్ చేశారో అదే రకమైనటువంటి క్రమశిక్షణ వాళ్ళకి నేర్పించండి చదువు పరంగా. తర్వాత ఏమిటంటే కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. ఈ మాట అన్నది ఎవరయ్యా? అబ్దుల్ కలాం గారు. ఓకే, రైట్. ఆ పక్కనే ఒక చిన్న కొటేషన్ ఉంది. ఏమిటంటే డ్రీమ్ ఈజ్ నాట్ వాట్ యు సే ఇన్ ద స్లీప్, డ్రీమ్ ఈజ్ సంథింగ్ విచ్ డస్ నాట్ లెట్ యు స్లీప్. కళలు కనడం అంటే కేవలం కళలో వచ్చేటువంటి ఒక దృశ్యం కాదు, నువ్వు నీ గోల్ చేరుకునేంత వరకు కూడా అది నిన్ను నిద్రపోనివ్వదు. అలాగా రేయంబవళ్ళు దానికోసమేనో ఆలోచిస్తూ ఉండాలి. క్షమ కలిగిన సిరి కలుగును, క్షమ కలిగిన సౌరు మెచ్చి సదయుండు తండ్రి. ఆడపిల్లలైనా మగపిల్లలని మీరు ఎవరైనా సరే క్షమ అంటే ఓర్పు, ఇది చాలా అవసరం. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, కుటుంబ నిర్వహణలో కానీ ఓర్పు అనేది చాలా 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 అవసరం. అది మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది అన్నమాట. ఆ తర్వాత శతక పద్యాలు చూసారా, అవి మీ పిల్లలకి నేర్పిస్తూ ఉండండి. రోజుకి ఒకటి మీకు వీలైనప్పుడు. ఆ శతక పద్యాల్లో చాలా చాలా గీతులు ఉన్నాయి. అవన్నీ పిల్లలు చిన్నప్పటి నుంచి నేర్చుకునే విధంగా మీరు చూడండి. వాళ్ళ జీవితాలకు అదొక మంచి మార్గం ఉంటుంది. ఈ సందర్భంగా మీ అందరికీ మరోసారి ఆశీస్సులు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 1997లో వచ్చాం. వీళ్ళందరూ మాకు సీనియర్సే. తర్వాత మరి నాతోటి ఉపాధ్యాయులతో పాటు నా పిల్లలైనటువంటి నా విద్యార్థులకి నా ఆశీస్సులు తెలియజేస్తూ నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. హౌ మెనీ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆర్ దేర్? ఎన్ని చతుర్విధ ప్రక్రియలు ఉన్నాయి? ఎవరు చెప్తారు? చతుర్విధ ప్రక్రియలు. హౌ మెనీ ఫండమెంటల్ ఆపరేషన్స్? 4 చెప్తున్నారు. ఈ 4 కూడా మన జీవితానికి రిలేటెడ్. ఫస్ట్ వన్ ప్లస్తో ఏం చేయాలి? యాడ్ ఫ్రెండ్స్. మీరు అందరూ బాగా వచ్చారు. మీరు ఇది ఫస్ట్ వన్ బాగా ఫాలో అవుతున్నారు. యాడ్ ఫ్రెండ్స్. ప్లస్ ఏంటి? యాడ్ ఫ్రెండ్స్. సెకండ్ వన్ మైనస్, సబ్ట్రాక్ట్ ఎనిమీస్. శత్రువులు ఉండకూడదు. శత్రుశేషము, రుణశేషము ఇలాంటివి మన జీవితాలు అసలు ఉండకూడదు. క్షమించగలిగే గుణం మనకుంటే మనం ఏదైనా సాధించవచ్చు. కాబట్టి మైనస్ అనేది సబ్ట్రాక్ట్ ఎనిమీస్. థర్డ్ వన్ మల్టిప్లికేషన్. మల్టిపుల్ జాయ్ ఉండాలి, సంతోషం ఉండాలి. ఎప్పుడు దిక్కులేనిలాగా ఏదో బాగొట్టుకున్నట్టు ఉండకూడదు. నిత్యం హ్యాపీగా ఉండాలి. నేను ఈరోజు పిల్లలతోటి 9 పీరియడ్స్ హ్యాపీగా ఉంటాను. ఆ హ్యాపీగా ఉంటారు, అంతేగాని ఏదో బాగొట్టుకునేలాగా
స్కూల్లో ఉన్నప్పుడు ఒకలాగా, బిడ్డలతో ఉన్నప్పుడు ఒకలాగా, భార్యతో అలా ఉండాలి. అక్కడ క్యారీ చేయకూడదు. కాబట్టి మల్టిప్లికేషన్ అనేది ఏంటి? జాయ్, మల్టిపుల్ జాయ్. సంతోషాన్ని మనం ఏదో రెట్టింపు చేసుకోవాలి. వాట్ ఇస్ ద లాస్ట్ వన్? డివిజన్. డివైడ్ షారో. మీరు చేసిన ఒక మంచి పని నేను ట్రావెలింగ్లో విన్నాను. హేమలత ఇంట్లో ఏదో చిన్న విషయం జరిగితే మీరు అందరూ వెళ్ళడం, కొంతమంది వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళారు. తను మీరు ఓదార్చడం, కొంత సపోర్ట్ చేయడం, దిస్ ఇస్ వెరీ గుడ్. ఇది మీరు ఎవరికో సమాజానికి ఏం చేయక్కర్లా, దేశానికి మీరు ఏం చేయక్కర్లా, మీ స్నేహితులు చేస్తే చాలు. ఫస్ట్ ఐడెంటిఫై హూ ఆర్ పూర్ ఇన్ యువర్ గ్రూప్. మీ గ్రూప్లో ఎవరు కొంచెం పేదవాళ్ళు ఉంటారు, మీరు అందరినీ ఉన్నవాళ్ళు అనుకోవద్దు, కానీ వాళ్ళు చెప్పరు స్నేహితులు అంటే. అడిగితే ఏమనుకుంటారని మీరు ఐడెంటిఫై చేసి, రికగ్నైజ్ చేసి, వాళ్ళని ఐడెంటిఫై చేసి మీరు చేసే చిన్న చిరు సహాయం చాలా వాళ్ళకి బలాన్ని ఇస్తుంది. చిన్నది చాలు, 1 month చాలు. అలా చేస్తున్నారు. డివైడ్ సారో. కాబట్టి ఇవన్నీ మన జీవితానికి అన్వయించుకుంటే ఇలాగా మనకు ఉపయోగపడతాయి. వాటితో పాటు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మన వరి విత్తనాలు విత్తామనుకోండి, వరినే కోస్తాం, వేరేది కొయ్యం. కానీ మన మనసులో మంచిది విత్తామనుకోండి, మంచి జరుగుతుంది. ఇంకా మంచినే కోస్తాం కానీ వేరేది కొయ్యం. కాబట్టి మళ్ళీ ఆ చెడు ఉండకూడదు. ఆ మంచిని విత్తితే మంచిని కోస్తాం, చెడుని విత్తితే చెడుని కోస్తాం. ఏది విత్తితే అది కోస్తాం. కాబట్టి మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మేము 55 అబవ్లో మేము హ్యాపీగా ఉన్నట్టు ఒక మంచిని విత్తామని మేము నమ్ముతున్నాం. అందుకని ఈరోజు కొన్ని 100 కిలోమీటర్లు దాటి మేము ఇక్కడికి వచ్చాం. అందుకని సంతోషం ఏంటంటే, నేను ఫస్ట్లో బిగినింగ్లో మేము 10 years చేశాను, వీళ్ళు ఇంకా ఎక్కువ చేశారు. 10 years చేసిన తర్వాత మేము వెళ్ళిన తర్వాత ఎంత సర్వీస్ ఇచ్చామనేది మాకు తెలుసు, మీకు తెలుసో తెలియదు, కానీ మేము చేస్తాం హార్ట్ఫుల్గా. ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదు. నా పిల్లవాడు పాస్ అవ్వాలి, మా పిల్లలు కాదు, నా పిల్లవాడు పాస్ అవ్వాలి, డల్లర్ పాస్ అవ్వాలని చాలా హార్డ్ వర్క్ చేసిన, తక్కువ శాలరీ ఇస్తాం. అయినా మాకు బాధ లేదు. ఆ బ్లెస్సింగ్ ఈరోజు ఉంది. ఆరోగ్యంగా ఉన్నాం, డబ్బులు లేకపోయినా పర్లేదు, ఆరోగ్యంగా ఉన్నాం, హెల్తీగా ఉన్నాం. ఈరోజు కూడా మేము పరిగెత్తగలం, ఆడగలం, చక్కగా ఆటలు ఆడేవాళ్ళు తెలుసు కదా మీకు. కాబట్టి మనం ఏం చేయాలంటే మంచిని విత్తాలి. కాబట్టి మీరు ఏం చేయాలి, మీ ఇంట్లో పిల్లలకి నేర్పించేదాన్ని బట్టి. ఇప్పుడు నేనున్నాను, నా పిల్లలకి ఏం చెప్తానంటే, అయ్యా నీకు ఒక చెల్లి ఉంది, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఇర్రెగ్యులర్గా ఉండకూడదు అని నేను నేర్పించాను. వాడికి బయటికి వెళ్ళినప్పుడు వాడి చెల్లి గుర్తొస్తుంది. కాబట్టి మన పిల్లలకి ఏం చేయాలంటే మనం బేస్ వేయాలి. ఎవరు చెప్పరు, టీచర్స్ చెప్తారని నమ్మద్దు. మీరు యాజ్ ఎ పేరెంట్ మీరే నేర్పించుకోవాలి. ఏం చెప్పాలనేది మీకు అవగాహన ఉండాలి. చెప్తే వింటారు, ఖచ్చితంగా నేర్చుకుంటారు. నేర్చుకోరు. ఇందాక మన శర్మ అన్నాడు, వినటం లేదు సార్ అన్నాడు, కానీ ట్రై చేయాలి. కీప్ ఆన్ ట్రైయింగ్. డెఫినెట్లీ వీ క్యాన్ గెట్ ద గోల్, నో డౌట్ అబౌట్. ఎందుకంటే రీచ్ అవుతాం. అంటే ఫస్ట్ ఇప్పుడు మీరు మ్యాథ్స్లో డల్గా ఉన్నప్పుడు రావని నేను కూడా అనుకుంటే మీరు రీచ్ అవ్వరు కదా. మా గోల్ ఏంటి తెలుసా? ఏపీలో లాస్ట్ పిల్లోడు పాస్ అవ్వాలి. సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వకూడదు. 100% మనకు అవసరం లేదు. లాస్ట్ పిల్లోడు పాస్ అవ్వాలని వాళ్ళ కోసం ఎంతో శ్రమ పడి ఉండేవాళ్ళం. మీరు ఆ మాటలు చెప్తుంటే చాలా సంతోషం వేస్తుంది. మాకు ఒక్కళ్ళు ఫోన్ చేసి, సార్ మీరు చెప్పిన వాళ్ళ మేము ఇలా ఉన్నాం, అలా ఉన్నాం, మ్యాథ్స్లో భయం పోయింది. ఇందాక కూడా ఎవరు అన్నారు, నిజంగా మ్యాథ్స్ భయం పోయిందంటే ఆ ఒక్క మాట చాలు మేము బ్రతకడానికి. ఇంకా 15 ఏళ్ళు 20 ఏళ్ళు బ్రతికి ఆ ధైర్యం మాకు ఈరోజు వచ్చింది. కాబట్టి మాట మనల్ని ఏం చేస్తుంటే బ్రతికిస్తుంది. మన మాటలు, మన నోట్లో ఇందులో శాపాలు ఉన్నాయి, ఆశీర్వచనం. మన ఆశీర్వచనే పలకాలి. ఒకవేళ మన మీద వాడు డొబ్బిగా వచ్చినా వాడిని క్షమించగలిగే ఆ చిన్న మనసు కనుక, గొప్ప మనసు కనుక మనం ఉంటే డెఫినెట్గా మనం ఎక్కడున్నా హెచ్చు అవుతాం, ఎక్కడున్నా హ్యాపీగా ఉంటాం. కాబట్టి మీరు మమ్మల్ని ప్రేమించి ఇలా ఇన్ని సంవత్సరాల తర్వాత పిలవడం, నేను చాలాసార్లు బాధపడేవాడిని, వెళ్ళిపోయామే, అంత సర్వీస్ అక్కడ చేసామే, చాలా చిన్న జీతంలో ఎక్కువ అది మా యవన ప్రాయం అంతా ఇక్కడే గడిచిపోయింది. అది బాధపడేవాళ్ళు, ఎవరు ఏంటి గుర్తుపెట్టుకోలేదు అనుకునేవాళ్ళు. తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత స్టార్ట్ అయింది. అక్కడ నుంచి మీ 5 టీము, మీ 6 టీము వస్తూనే ఉన్నాం. మీరు అంటే మా మీద మీకు ఎంత ప్రేమ ఉందో మాకు ఇప్పుడు అర్థమవుతుంది. నిజంగా నన్ను పిలవడం, మమ్మల్ని అందరూ పిలవడం, ఇది చాలా సంతోషం. మీరందరూ బాగుండాలి. ముందు బిడ్డలకి మంచి విషయాలు నేర్పడానికి ప్రయత్నం చేయండి. ముందు ట్రై చేయండి. అది చెప్పకుండా ఉండడం, వాళ్ళు వినడం అనవద్దు. ఫస్ట్ ట్రై చేయండి. బిడ్డలకు మంచి విషయాలు ఇంట్లో కూర్చున్నప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఎక్కువ టైం స్పెండ్ చేసి వాళ్ళకి నేర్పండి. మాటలు స్కూల్ మీద డిపెండ్ అవ్వకూడదు. తల్లిదండ్రులు కనుక 1 hour కనుక కూర్చోగలిగితే వాళ్ళు ఏదైనా సాధించగలరు. అంటే బూస్టప్ ఉండాలి.
అంటే పాజిటివ్ థాట్ ఇవ్వాలి. ప్రతిదానికి నెగిటివ్ తిట్టకూడదు, నీకేం రావు, నువ్వు ఎదవి అలాంటి ఎప్పుడు వాడకూడదు. ఇక్కడ మంచి పాజిటివ్ థాట్తో కనుక పిల్లలు నేర్పిస్తే మీ పిల్లలు బాగుంటారు, మీకంటే వాళ్ళు బాగుంటారు. అంటే ఇంకోటి ఏంటి తెలుసా, వాళ్ళకి మీకు ఏజ్ గ్యాప్ ఉంది. ఈ జనరేషన్ గ్యాప్లో వాళ్ళు వింటే నేర్చుకుంటారు, మీకు చదివి నేర్చుకున్నారు. వాళ్ళు అలా కాదు, విని చూస్తే నేర్చుకుంటారు. మీరు గమనించండి, ఒక డిఫరెన్స్ చెప్పిన మీకు. అంతకుముందు మన చిన్నప్పుడు ఆని దిద్దేవాళ్ళు, ఈరోజు దిద్దేవాళ్ళు ఉన్నారా? ఆ దట్ డిఫరెన్స్. వాళ్ళు చూస్తే నేర్చుకుంటారు, వింటే నేర్చుకుంటారు. కాబట్టి అంత నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది. మీరు ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. పిల్లలు గలిబిగా ఉన్నారని మేము ఇంతమందిని చూసాం. మీరు ఎందుకు పనికిరాదు అనుకున్న వాళ్ళు ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు, మీలోనే ఉన్నారు కొంతమంది. కాబట్టి మన పిల్లలు ఎప్పటికైనా అభివృద్ధి చెందుతారు. మీరు ఎవరు అదే పడవద్దు. కాకపోతే నేర్పించాలి, చెప్పాలి, ఎంకరేజ్ చేయాలి, డిస్కరేజ్ చేయకూడదు. అలా ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబాలన్నీ అష్టైశ్వర్యాలతో బాగా ఉండాలని దేవుడు ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గెట్ టుగెదర్ ఫంక్షన్ ఏర్పాటు చేయడానికి ఈ సమయాన్ని ఇచ్చిన మన దేవునికి మొదటగా నేను వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే మనం సజీవంగా ఉండబట్టే ఇక్కడ చేరుకున్నాం. నెక్స్ట్ ఈ సంస్థను స్థాపించిన మన డాక్టర్ జాన్ డేవిడ్ అయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి, మరి ఈ స్కూల్ హెచ్ఎం గారి నాగరత్న మేడం గారికి, నాతోటి ఉపాధ్యాయులకు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. మన ఆత్మీయతను పంచుకుందాం, ఒకళ్ళ కష్టసుఖాలు ఒకళ్ళు మాట్లాడుకోవడం, మన కుటుంబాలు సంతోషంగా ఉండడం. అది ముఖ్యంగా మీరు ఈ నేల మీద దాదాపు చాలామంది 25 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఈ క్యాంపస్లో అడుగు పెట్టారు. ఒక బిడ్డడు తల్లి గుండెల మీద తాకితే ఆవిడ ఎంత మురిసిపోతుందో ఈ క్యాంపస్లో మీరందరూ అడుగు పెట్టడం వల్ల ఈ క్యాంపస్ అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ధైర్యంగానే ఉండాలి. నీరు లేని ఎడారిలో కన్నీరైన తాగి బతకాలి. ఏ తోడు లేకపోయినా నీ నీడే నీకు తోడు. జగమంతా దగా చేసిన చిగురంతా ఆశ చూపు. గోరంత దీపం కొండంత వెలుగు. మీరందరూ కూడా ఈ సమాజానికి కొండంత వెలుగునిచ్చేటువంటి గొప్ప దీపాలుగా వెలుగొందాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని మరోసారి ఆశీర్వదిస్తున్నాం. స్థానికంగా ఉండి ఆర్గనైజ్ చేసిన వాళ్ళు, తర్వాత కోఆర్డినేట్ చేసిన వాళ్ళు, వాళ్ళందరికీ మీరు సహకరించారు. అయితే మీరు సహకరించడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఉండి ఆర్గనైజ్ చేయటం, కోఆర్డినేషన్ చేయడం, మిమ్మల్ని ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏంటి ఏమిటి అనేటువంటి విషయాలు ఎప్పటికప్పుడు మీకు తెలియచేయటం, ఇక్కడ ప్రోగ్రెస్ ఎలా ఉందో తెలియచేయటం, ఈ ప్రోగ్రామ్ అంతా ఒక ఫ్రేమ్లోకి తీసుకురావటం, ఇదంతా గొప్ప సంగతి. అలాంటి దాని కోసం కృషి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు. ముఖ్యంగా స్థానిక మహాలక్ష్మి, లోవప్రసాద్, నారాయణమూర్తి, నాకు ఎవరు మీకు తెలుసో చెప్తా కూడా. అలాగే ఆర్గనైజ్ చేసిన వాళ్ళు, కోఆర్డినేషన్ చేసిన వాళ్ళు, వాళ్ళందరికీ మీరు బ్యాక్ బోన్గా ఉండి సపోర్ట్ చేశారు. ఇదంతా మీ అందరి యొక్క కలయిక ద్వారా జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం. కనుక దీనికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏమి యొక్క రుణం తీర్చుకునేటువంటి భాగంలో కొంత శాతం, అలాగే మా ఉపాధ్యాయుల పట్ల మీకున్నటువంటి గౌరవం, దానికి మరొకసారి మేము మనస్ఫూర్తిగా ఆనందిస్తున్నాం. సంతోషం. నేను పొందినటువంటి ఆనందం వర్ణనాతీతం. పుత్రోత్సాహం, పుత్రికోత్సాహాన్ని వాళ్ళు నేను పొందాను. వ్యక్తిగతంగా 5 సంవత్సరాల తర్వాత గుర్తు పెట్టుకొని మరీ చెప్పేది ఏంటమ్మా, ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ చేసేటంటే నాకు ఫస్ట్ కాల్ వచ్చింది నాగమహాలక్ష్మి. మరి ఇంత ఆప్యాయతగా అంటే నన్ను లీడ్ చేసింది, గైడ్ చేసింది, మీ అందరి కోఆపరేషన్
తీసుకుని పదే పదే ఫోన్ చేసి ఏప్రిల్ 20 మీరు తప్పనిసరిగా రావాలి మంచిది గారు అని చెప్పి మరి నేను ఎక్కడో కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను. నాకు రిటర్న్ దగ్గర కూర్చోండి ఈ లోపే మా బాబు గారు చేయాలనుకుంటున్నాను. అదే కూడా అయితే ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ మ్యారేజ్ అన్నీ ఉంటాయేమో ఒకేసారి దేవుడికి టైం ఇస్తే మీ అందరూ కాల్ చేస్తాను. అందరూ కూడా రండి. నెక్స్ట్ ఏంటంటే రామకృష్ణను మాకు పోల్చి ఎవరి మాస్టర్ని హిందీ మాస్టర్ని అక్కడ ఎక్కించుకొని నా కోసం అలా విజయవాడ ఎక్కించుకొని చాలా క్షేమంగా తీసుకొచ్చారు. అయితే ఈ పరిస్థితి ఎలా ఉందంటే అందరూ చేస్తున్నారు, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. చాలా మంది చేస్తున్నారు కానీ ఇది మాత్రం చాలా ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంది. అవన్నీ సిద్ధపరిచారు, 2 సార్లు సన్మానం చేశారు, కూర్చోబెట్టారు. ఈ పిల్లలు చాలా డిఫరెంట్ అన్నమాట. ఏంటంటే నేను ఈ ఊళ్ళో అడుగు పెట్టినప్పుడు ఈ స్కూల్ కాంపౌండ్లో మరి ఆ పెళ్లి పడేశారు. ఫస్ట్ క్లాస్ మా మోహన్ ఉండేది అనమాట. మీరందరూ ఈ పిల్లలు ఎంతవరకు వెళ్ళి అన్ని క్లాసులు డీల్ చేసి లాస్ట్ ఇంగ్లీష్ టీచర్గా ఇక్కడ వెళ్ళిపోవడం, తర్వాత మళ్ళీ ఎర్రగా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ నాకు జీవనం ఫంక్షన్ పెట్టేటప్పుడు ఎవరు మాట్లాడతారు అంటే అదే మనం తెలిసిన టీచర్లు కూడా టీచర్లే మాట్లాడతారు అన్నాడు, మీరే మాట్లాడుతున్నారు. చూడగానే అమ్మ టీచర్ గారు కొట్టాను, టీచర్ గారు ఇంటికి పారిపోయాను, మీ మాటలన్నీ చెప్తుంటే నాకైతే గుర్తు లేదు కానీ మీ అభిమానం మీ ఆప్యాయత నేను కొట్టాను ఎంత ఇదిగా ఎవరు అరేంజ్ చేయాలి. ఫస్ట్ నేను చూడడం చాలా బాగా చేశాను. మీ అందరూ ఫ్రెండ్షిప్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. అన్నిటికంటే గొప్పది. మీరందరూ బాగా ఇలాగే కంటిన్యూ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నాకు 2 పిల్లలు, నా కూతురు పెళ్లి చేశాను, నేను తాతయ్యాను, 2 మనవాళ్ళు. నా కుమారుడికి పెళ్లి కుదిరింది, సమ్మర్లో పెడతాను, మీ గ్రూప్లో పెడతాను. రాగల వాళ్ళు వస్తే మేము చాలా హ్యాపీ వస్తాం సార్. వచ్చారంటే నా అంత అదృష్టం ఇంకొకటి ఉంటుంది. కాబట్టి బీ గుడ్, డూ గుడ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ లాస్ట్లో చిన్న అభ్యర్థం నీటి పాలనే రేపటి పౌరులు అన్నారు. ఎవరన్నారు అన్నారు? ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అది జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నీటి పాలనే రేపటి పౌరులు. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే. నిజంగా ఇండియన్స్ గ్రేటెస్ట్ సిటిజన్స్ అంటే మీరే, రేపటి పౌరులు. నిజంగా ఇంత మంచి భావి భారత పౌరులుగా సాఫ్ట్వేర్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, కోలో పైలట్స్ ఉన్నారు, లేదా సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు. ఇంత మంచి మా యేసురత్నం ఉన్నాడు. ఇంత మంచి సిటిజన్స్ని చూడటం అనేది మా అదృష్టం. మా పిల్లలు కూడా మీలా లేదయ్యా, ఇంత డిసిప్లైన్. మరో జన్మ అంటుంటే మీలాంటి పిల్లలు, మీలాంటి మాకున్న ఆస్తులు మీరే. మీరు బస్ స్టాండ్ లో కనపడండి, రైల్వే స్టేషన్ లో కనపడండి, కార్పొరేట్ ఆఫీస్ లో కనపడండి, ఎక్కడకున్నా నిజంగా ఒక వెళ్ళని ప్లేస్కి వెళ్ళాను నేను. షల్టన్ హోటల్కి వీకెండ్ పార్టీ జరుగుతుంది ఫ్రెండ్స్ తోటి. షల్టన్ హోటల్కి వెళ్తే అక్కడ మన స్టూడెంట్స్ ఉన్నారు, అక్కడ చీర్స్ కొడుతున్నారు. టేబుల్స్ కిందకి వెళ్తారు, ఏం పర్లేదు కమాండ్ ఎంజాయ్ అని తీసుకొచ్చాము. అంటే నాకు ఎలాగంటే అసలు ఏమిటిలో ఇంత మంచి పిల్లలు. నిజంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ చూడటం మా అదృష్టం. ఎందుకంటే ఏంటి జాన్ డేవిడ్ గారి వాళ్ళ పిల్లలు నీలా హ్యాపీగా లేరు. ఆ 10 అంకెలే సంఖ్యా గణితములోన అంకెలు 10 ఉన్నాయి. 0కి 1 కలిపితే అవుతుంది
పడుకున్నాయి. ఇలాగ ఎన్ని నమ్మలు కానీ మనం చెప్పాలి. తను అడిగాడు కాబట్టి కోటి రూపాయలు కట్నం ఇచ్చి కోడి కోడి కోటి రూపాయలు కట్నం ఇచ్చి కోడి కోడి కోటిలాగా కత్తిరించాడు. మా ఇంటల్లుడు ముక్కు పొడిచి పూజీరాడు. నోటి మడిచి ముక్కు చీరాడు. కోటి రూపాయలు కట్నం ఇచ్చి కోడి కోడి కోటిలాగా కత్తిరించాడు. మా ఇంటల్లుడు నోటి మడిచి ముక్కు చీరాడు. సవాల్ ఓడించి మర్చిపోయాడు. సారీ సార్. మీరు ఇచ్చిన ప్రేమకి మేము ఫిదా అయిపోయాం. చాలా సంతోషం. దీని ముందు కూడా 2001 పాటు చేసినట్టున్నారు. దే ఆర్ ఆల్సో వెరీ గుడ్. మీరు 2 మ్యాచ్లు కూడా సంతోషించారు. అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి 2001. I
డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ